చెప్పురా జగన్, పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. అన్నానా అన్నా అదే ఉంటారు సార్. చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్న ఆ ప్రతి పోలీసులు మీ జోకులు వేస్తున్నావా? పగిలిపోద్ది. జాగ్రత్తగా మాట్లాడు జగన్. నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం. నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. అంత అవసరమా? అంత అవసరమా? పోలీసు వ్యవస్థను పరిచే విధంగా అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించి బుద్ధుందా నీకు? ఏంటమ్మా మాట్లాడేది? ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు. నిజం నాకు నీ మీద నమ్మకం లేదురా. నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని. చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. కాళ్ళు నరికి నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తా అంతే. సిగ్గులేదు అలా మాట్లాడడానికి? అతన్ని తక్షణమే అరెస్ట్ చేయాలి. ఈ రోజు జగన్ అనే ఒక కొత్త ఖైదీ ఇక్కడికి రాబోతున్నాడు. అతను చాలా ప్రమాదకరమైన మనిషి. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? వడ్డీతో సహా లెక్కేసి బట్టలు ఉడదీస్తామని చెప్పి. నువ్వే టైప్ రా? నా పేషెంట్ కి ఇప్పు కూడా అలవాటు, నాకు ఇప్పడం అలవాటు. ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? నీకు దానవరా బాబు. బహిరంగంగా క్షమాపణ చెప్పాలని సని మేము కోరుకుంటున్నాం. నన్ను క్షమించన్నా, ఎర్రి బాగులో అన్నా. జగన్ జాగ్రత్తగా మాట్లాడు, దానికి ఎస్ఐ కౌంటర్ ఇస్తున్నాడు. కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు? అతను అలా మాట్లాడుతున్నారు. మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మేమేంటి, పోలీసులు అంటే ఏంటి, పోలీస్ పవర్ అంటే ఏంటో చూపిస్తాం. ఏంటి చికెన్ గునియా వస్తుందా? ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? అదెవరో తెలుసా? నేను పెట్టే ప్రతి పోస్ట్ ని లైక్ చేయడమే కాకుండా కామెంట్ చేసి 10 మందికి షేర్ చేసే ఉన్నత భావాలు ఉన్న వ్యక్తిరా. టచ్ చేసావయ్యా, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు.